కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. హామీలకు సంబంధించి బాకీ కార్డును విడుదల చేసిన అనంతరం కరీంనగర్ గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డులను పంచారు. బంజారాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన తొడుందెబ్బ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లంబాడీ రాష్ట్ర అధ్యక్షులు లంబాడీల రిజర్వేషన్ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చౌరస్తాలో స్కూటీపై వెడుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వ్యక్తిని వేల్పుల వీధికి చెందిన వెంకట్రావుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లాలో మున్సిపల్ ఆఫీస్ ముందు కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. ఆదోని మున్సిపల్ కార్యాలయం వద్ద పనులు జరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏసీబీ ట్రాప్ లో పంచాయతీ సెక్రటరీ చిక్కిన ఘటన కరీంనగర్ జిల్లా మధురానగర్ లో చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ కోసం 10,000ను డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. కార్యదర్శి అనిల్ డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని శ్రీ సత్యసాయి జిల్లాలో సర్పంచులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కింద నిధులను విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడితే ధర్నా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఏపీ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు మంత్రి సత్యకుమార్. విజయవాడ ఆయుర్వేద కాలేజీ అభివృద్ధికి 3 కోట్లు కేటాయించామన్నారు. అమరావతిలో సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ యోగా అండ్ ఆయుష్ ను నిర్మిస్తామని తెలిపారు. ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్స్ మోటార్ స్పోర్ట్స్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ కోయంబత్తూర్ వెళ్లనున్నారు. 10వ ఎఫ్ఎంఏఈ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కు చీఫ్ గెస్ట్ గా ఆయన పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. యువతతో ఆవిష్కరణ దృక్పథం, మోటార్ స్పోర్ట్స్ రంగంలో కొత్త ప్రతిభను వెలికితీసే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని తెలిపారు. తన భర్త మృతికి కారణమైన వీడియోను వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాజు భార్య. రాజు మృతదేహంతో ఉప్పల్ పిఎస్ కు వెళ్లి సిఐ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు మృతుడి భార్య బంధువులు. హైదరాబాద్ పాత బస్తీలో విషాదం చోటు చేసుకుంది. కోమటివాడిలో బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ నగర్ లో ఉండే సోదరి ఇంటికి వచ్చిన మిర్చోక్ బిల్డింగ్ మీద దూకాడని సోదరి తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.